కృపగల దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న సేవకులకు విశ్వాసులకు నా రెండు హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను. మంచి శ్రేష్టమైన ప్రాముఖ్యమైన మాటలు మనం విన్నాము. 30 నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా ఆలకిద్దాము. మన జీవితాల్లో ప్రతి నిత్యము ఏదైనా ఫంక్షన్ కానీ, లేకపోతే ఏదైనా పుట్టినరోజు కానీ, ఏదైనా పెళ్లి కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం, అవునా కదా? ఇక మన బంధువుల దగ్గరికి వెళ్ళాలనుకోండి, చక్కగా స్నానము అన్ని పనులకి ఏమన్నా చుట్టాల దగ్గరికి వెళ్తే మొత్తం వాళ్ళే చూసుకుంటారుగా, అవునా కదా? మనం వంట చేయాల్సిన పని లేదు, దేశాలు వెళ్ళాల్సిన పని లేదు, వేరే చేయాల్సిన పని ఏమీ ఉండదు. కానీ మనం దేవుని గురించి ఎదురు చూడాలనే పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది. చాలా క్లుప్తంగా ఒక 10 నిమిషాలు నేను దేవుని వాక్యాన్ని తెలియపరుస్తున్న తర్వాత దైవ సేవకుడు అమూల్యమైనటువంటి మాటలు మనతో పంచుకుంటారు. ఓకే, చూద్దాం. దేవుని ఇచ్చిన సమయాన్ని బట్టి ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం చదవగలరా ఎవరైనా? యెషయా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. యాకోబు వంశములకు తన ముఖమును మరుగు చేసి కొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాను. కృపగల దేవా, దయగల మా తండ్రి, మీకే స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ 16వ తారీఖు మార్చి నెల 2025 సంవత్సరం ఈ పరిశుద్ధ రోజు నీ బిడ్డలందరినీ సన్నిధికి నడిపించినందుకు స్తోత్రాలు. ఇంతవరకు శ్రేష్టమైన మాటలు నీ బిడ్డలు విని ఉన్నారు. మరికొన్ని మాటలు వినిచుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సును మాకు మీరు దయచేసి నీ ఆత్మతో నన్ను నింపి నీ శ్రేష్టమైనటువంటి మాటలు ధారాళముగా మీరు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము మా తండ్రి, ఆమేన్. కనుక దేవుని వాక్యము తెలియపరుస్తుంది, యెహోవాను నమ్ముకొని నేను ఎదురు చూచుచున్నాను. మనం గమనిస్తే దేవుని కొరకు ఎదురు చూచేవారు ఎవరుంటారంటే పరిశుద్ధులు దేవుని కొరకు ఎదురు చూస్తారండి. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నవారు దేవుని కొరకు ఎదురు చూస్తారు. ఈనాడు మనం చూస్తా ఉంటే ఏదో ధనం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, ఏదో తాతల ఆస్తుల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, లేకపోతే ఏదో మన శరీరానికి కావాల్సినటువంటి ఇహలోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ వాక్యము తెలియపరుస్తుంది, యాకోబు వంశములకు తన ముఖమును మరుగు చేసుకొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూస్తున్నానని వాక్యము తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేని కొరకు ఎదురు చూచేవారమై మనం ఉండాలంటే మనము దేవుని కొరకు ఎదురు చూచేవారమై ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూచే వారి పక్షాన దేవుడు తప్పకుండా ఉండును గాక. ఆమేన్. ఎందుకంటే అయ్యో నా బిడ్డలు వారికి ఏదో కావాలని, ఏదో పొందుకోవాలని, ఏదో సాధించాలని, ఏదో చెందుకోవాలని ఆలోచన కాకుండా నా కొరకు ఎదురు చూస్తున్నారు కనుక నా బిడ్డల పక్షాన్ని నేను ఉండి వారికి కావాల్సిన సమస్తము సమృద్ధిగా నేను దయచేయాలన్నటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయితే ఈ ఎదురు చూచుట దేని కొరకు మనం ఎదురు చూడాలంటే మొదటి మాట, ప్రభువు కొరకు మనం ఎదురు చూడాలండి. దేవుని కొరకు మనము ఎదురు చూడాలి. ఆనాడు దేవుని బిడ్డలు దేవుని కొరకు ఎదురు చూశారు. వాళ్ళ జీవితాల్లో జరిగిన గొప్ప కార్యాలు మనం చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 40వ వచనాన్ని ఎవరైనా చదవగలరా? లూకాసు వార్త 8వ అధ్యాయము. అదిగో జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. హల్లెలూయా. ఈనాడు నీవు కూడా దేవుని కొరకు ఎదురు చూచేటువంటి స్థితి కలిగి ఉండగలిగితే నీలో ఉన్న బాధ, నీలో ఉన్న నింద, నీలో ఉన్న సమస్య, నీలో ఉన్న నిట్టూర్పు, నీలో ఉన్న వేదన దేవుడు నిన్ను చేర్చుకొనుట ద్వారా సమస్తము నుంచి విడుదల దేవుడు దయచేయును గాక. ఆమేన్. అందుకని ఆనాడు జనసమూహం అంతా కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు.
ఎందుకు దేవుడి కొరకు ఎదురు చూస్తున్నారంటే ఈయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈయన నామములో అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప గొప్ప సూచక్రియలు జరిగిస్తున్నాడు కనుక ఈయన మన మధ్య ఉంటే, ఈయన మనం చేర్చుకుంటే మన జీవితాలు ధన్యకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడతాయని ఆలోచన వారు కలిగి ఉన్నారు కనుక దేవుని యొక్క రాకడ వరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారండి ఆ పట్టణంలో. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో ఆ కింద జరిగిన గొప్ప కార్యం ఏంటంటే, ఒక స్త్రీకి 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ రోగము, ఆ సమస్య, ఆ బాధ దేవుని కొరకు ఎదురు చూచుటలో, ఆయన వస్త్రపు చెంగు ముట్టుటలో సమస్త విధమైనటువంటి స్వస్థత ఆమెకు కలిగిందండి. హల్లెలూయా. ఆమె ఆ స్వస్థత వరకు తన కలిగిన ధనము, డబ్బు, అనేకమైన డాక్టర్లు, అనేకమైన గ్రామాలు, అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగింది. ఎవరు చేయలేని స్వస్థత నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి వరకు కనిపెట్టుటలో, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసములో ఆమెకు స్వస్థత దేవుడు దయచేశాడు. హల్లెలూయా. ఆమె పేరు విరోధిక అనే స్త్రీగా పరిశుద్ధ లేఖనంలో చరిత్రలో రాయబడి ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని కొరకు ఎదురు చూచేవారిగా ఉంటే, నీ కుటుంబంలో ఉన్న సమస్య, నీ జీవితంలో ఉన్న సమస్య, నీకు కావలసినటువంటి విధములు సమస్తము సమృద్ధిగా దేవుడు దయచేయును గాక. ఆమేన్. కనుక మనం దేని గురించి ఎదురు చూడాలి? రేషన్ గురించి ఎదురు చూడాలా? లేకపోతే బంధువుల గురించి ఎదురు చూడాలా? లేకపోతే వేరే వాటి గురించి ఎదురు చూడాలా? పొద్దున నిద్రలేసి కానించి, ప్రభువా నువ్వు నాతో ఉంటే చాలు తండ్రి, నీ కొరకు ఎదురు చూసేటువంటి కృప దయచేయి, మీరు మాతో నడవండి, బలపరచండి, సహాయం దయచేయండి, సహకారిగా ఉండండి, ప్రోత్సాహము దయచేయండి. ఇదిగో నా పని స్థితిగతులు సమస్తము నీవు ఎరిగి ఉన్నావు కనుక, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను కనుక, నీ చిత్తం ఏమైనదో మీరు జరిగించండి ప్రార్థన చేసుకున్న ఆ దినం మీరు మొదలు పెట్టండి. మీరు చేయించున్న పనుల కంటే ఊహించని కార్యాలు, గొప్ప కార్యాలు నా దేవుడు జరిగించును గాక. ఆమె రెండవ మాట, ఎదురు చూచుట. మనము దేని కొరకు ఎదురు చూడాలంటే ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలండి. దేవుడి రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. మార్కు సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదవగలరు ఎవరైనా? మార్కు సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అదే చదవండి. 15వ వచనాన్ని చదువుకుందాం అండి ఒకేసారి రైట్ గా. పిలాతు జన సమూహంలో సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారిని నజరేయుడు, హోసన్నా జయము, దేవునికి స్తుతి కలుగును గాక అని ఆరాధించిన ప్రజలే ఒక దినం వచ్చేలకి దేవునికి సిలువ వేయండి, దేవుణ్ణి బంధించండి, కానీ తనకి బదులుగా ఆ యొక్క బంధకము నుంచి విడుదల బరబ్బను చేయండి అనేటువంటి మాటలు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ నేను తెలియపరచినటువంటి మాటలు ఏంటంటే, ఆయన రాజ్యం వరకు ఎదురు చూసే స్థితిలో వారు లేరు. లోక సంబంధమైనటువంటి స్థితిలో ఉంటే చాలు, ఇదే కలిగి ఉంటే చాలు, ఇదే పొందుకుంటే చాలు, ఇలా జీవిస్తే చాలు అనేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారండి. ఈనాడు చాలా మంది ప్రజల యొక్క జీవితాల్లో ఎలాంటి స్థితిలో కలిగి ఉన్నారంటే, నేను, నా కుటుంబము, నా పిల్లలు బాగుంటే చాలు. అవునా కదా? పక్క వాళ్ళు ఏమైనా మనకు అవసరం లేదు. నేను తెలియపరుస్తాను, అనేకమైన సందర్భాలు తెలియపరిచాను. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి, భాషలు వేరైనా, గ్రామాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మాటలు వేరైనా, దేశాలు వేరైనా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు దేవుని యొక్క కుమారుడు, కుమార్తె, ఆయన బిడ్డలై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వ్యక్తిలో ఏమి చూడాలంటే ప్రేమ కలిగి ఉండాలి. అందుకని ఆదికాండం, పరిశుద్ధ లేఖనంలో ఆదికాండం నుంచి ప్రకటన దాకా దేవుని ప్రేమ 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 ప్రేమే మనకి వ్యక్తపరుస్తూ ఉంటుందండి. ఆ ప్రేమను చూపించేవారిగా మనం ఉంటే ఆయన రాజ్యం కొరకు ఎదురు చూసేవారిగా మనము ఉంటాం. ఏదైనా పెళ్లికి ఏదైనా ప్రాంతం వెళ్ళాలనుకోండి, ఏదైనా ఊరు, అది నీకు బాగా ఇష్టమైనటువంటి వారి యొక్క వివాహం అనుకోండి, ఎప్పుడెప్పుడు అయితే ఆ సమయం, ఎప్పుడెప్పుడు మనం పెద్దలాడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు పెళ్లి చూడాలనే ఆలోచన కలిగి ఉంటాం.
నేను కూడా కొత్తలో స్టార్టింగ్ లో మొట్టమొదటి మనం ఫ్లైట్ ఎక్కాలన్నప్పుడు ఆ రేత్రి నిద్ర పట్ల నాకు ఆ రేత్రి వీడియోలు చూస్తున్నా. ఏ వీడియోలు అంటే విమానం ఎట్టెక్కాలి ఎట్ట దిగాలి తెలియదుగా. విమానం ఎక్కినాక ఎలా ఉండాలి అని చూస్తుంటే నా దరిద్రానికి విమానం ఎట్ట పేలింది అట్ట పేలింది ఆడ పేలి ఏడ పేలి అవుతుంది. ఇక గుండెల్లో తడ అనవసరంగా ఆన్లైన్ లో బుక్ చేశారే. ఏదో ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, చూశాను, మెదలకుండా వస్తే పోయేది అదేదో సరిగ్గా కనపట్లేదు. నేనేం నేను నుంచి చూడటం ఏంది, అసలు డైరెక్ట్ గా విమానం ఎక్కాలని అనవసరంగా ఆన్లైన్ లో బుక్ చేశానే. ఇప్పుడు ఏం తెల్లాలవుతుందో సమస్య. సరే వెళ్దామని పొద్దున్నే బయలుదేరుతుంటే వాతావరణ పరిస్థితులు మారిపోయి భయంకరమైనటువంటి వాన, భయంకరమైనటువంటి గాలి, తుఫాను అని చెప్పి హెచ్చరికలు తెలియపరిచారు. ఇప్పుడు నేను ఎక్కే విమానం డైరెక్ట్ గా ఆకాశంలో దిగాల్సిన హైదరాబాద్ దిగిందో లేదో, మధ్యలో ఏమైందో భయం. సరే భయం అయిందో వెళ్ళా ఎయిర్పోర్ట్కి వెళ్ళా, విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ పోయి అన్ని చెకింగ్ చేసి వెళ్ళిపోయి లోపల కూర్చోడానికి మళ్ళీ భయం. ఈ వాన పడుతుంది, ఫ్లైట్ నడిపోవాలి సరిగ్గా నడుపుతాడా లేదా ఏమండి. సరే బస్సులు వెళ్ళిపోయి విమానం ఎక్కాను. ఎక్కిన తర్వాత కొత్తగా ఉంది, బాగానే ఉంది. గాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర నా పక్కనే రెక్కలు తిరిగే ఆ ఫ్యాన్ ఉంది. ఆ ఫ్యాన్ తిరుగుతున్నా తిరగనట్టే కనబడుతుంది నాకు. ఇక నాకున్న ధైర్యం ఏంటంటే నాతో పాటు ఈ మంది లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా అయితే వాళ్ళు కూడా ఉంటారనేటువంటి ధైర్యంతో నేను అప్పుడు ఉన్నానండి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, మనం కనుక దేవుని కొరకు ఎదురు చూచే వారమై ఉంటే ప్రతి విషయంలో దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. మనకి ఏది కావాలో సమస్తము సమృద్ధిగా దేవుడు దయచేయును గాక. ఆమేన్. కనుక మన వ్యక్తిగత ప్రార్థనలు ఏం చేయాలో తెలుసా? దేవా, నీ రాజ్యము కొరకు నేను ఎదురు చూస్తున్నా తండ్రి. నీ రాజ్యములో నాకు స్థానం దయచేయి ప్రభా. పరలోక రాజ్యములో నాకు స్థానం దయచేయి తండ్రి. నిత్య జీవ గ్రంథములో నా పేరు లిఖితం చేయి ప్రభు అని మనం ప్రార్థన చేయాలండి. ఆ ప్రార్థన చేయటం ద్వారా మనకు కలిగిన విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, విధేయతను బట్టి మనలో కొన్ని లోపాలు ఉండకుండా ఉండవు. ఆ లోపాలు దేవుడు మనకి తెలియపరిచి ఆ లోపాల నుంచి సంపూర్ణ విడుదల దేవుడు దయచేసి దేవుడి రాజ్యం వరకు మనం ఎదురు చూస్తున్నాం కనుక ఆ రాజ్యపు వారసులుగా దేవుడు మనల్ని స్థిరపరచును గాక. ఆమేన్. మూడో పాయింట్ నేను తెలియపరుస్తాను. మనం దేని కొరకు ఎదురు చూడాలంటే మూడవ పాయింట్, నిరీక్షణ ఫలము కొరకు ఎదురు చూడాలండి. నిరీక్షణ కలిగిన ఫలము ఎంతో లాభ సాధకమైనది. ఆ ఫలము పొందుకుంటూ మనం ఎదురు చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం ఎవరైనా చదవగలరా? గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తా ఉంటే కొరింథీయుల సంఘం వారంట ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారని తెలియపరిచారండి. ఇప్పుడు మన సంఘం దేని కొరకు ఎదురు చూస్తున్నారని ఒకసారి మనం పరిశోధన చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము నీతి ఫలము లేకపోతే దేవుడి ద్వారా పొందుకునేటువంటి ఆత్మీయ ఫలముల కొరకు మనం ఎదురు చూడగలిగితే ఆ ఫలములు పుట్టించేటువంటి కృప దేవుడు మనకి దయచేస్తాడు. కనుక ఆత్మీయ ఫలములు మనం పొందుకోవాలంటే మొదటిగా నిరీక్షణ జీవితము కలిగి దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారిగా మనము ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో నుంచి మనల్ని దేవుడు వేరుపరిచి పరలోక సంబంధమైనటువంటి కృపా వరములతో, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానముతో, పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి నిధులతో, ఆత్మీయమైనటువంటి వరములతో దేవుడు మనల్ని నింపుతాడండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా మందికి నిరీక్షణ ఉండదు, ఓపిక ఉండదు. కొంతమంది యొక్క వ్యక్తిగత ప్రార్థన జీవితం ఏంటంటే ప్రార్థన చేయగల వెంటనే జవాబు ఇవ్వాలంటారండి. కుదిరితే జవాబు ఏమో ప్రార్థన చేసే వాళ్ళు పరిశుద్ధంగా ఏం చేయరు, పరిశుద్ధంగా ఏం ఉండరు, యథార్థంగా ఏం ఉండరు. కానీ ఆ ప్రార్థన వాటికి దేవుడికి వెంటనే జవాబు తెచ్చారంటే కుదిరిద్దా? కుదరదు.
దేవుడు కొన్ని నియమాలు, కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు దేవుని బిడ్డలకు ఎందుకు పెట్టారంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాల్సింది. అందులో నో మోర్ డౌట్. ఆయన ఏదైతే తెలియపరిచారో ఆ రకంగా మనము కనుక దేవుడిని వేడుకొనగలిగితే తప్పకుండా మన ప్రార్థనకి దేవుడు జవాబు దయచేయడమే కాకుండా నిరీక్షణ ఫలము దయచేసి ఈ లోక సంబంధమైనటువంటి విషయాల గురించి ఎదురు చూడకుండా దేవుని కొరకు ఎదురు చేసేటువంటి కృప దేవుడు దయచేయగాక. ఆమేన్. అందుకనే దేవుని యొక్క బిడ్డలండి, దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తిత్వం, భక్తి అంటే యథార్థతకి నీతి కలిగి ఉన్నాడు కనుక యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్రులు ఆగిపోయి, అవునా కదా? మోషే ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం ఏం చేయబడింది? 2 పాయలుగా వేరు చేయబడి ఇశ్రాయేలు ప్రజలకి మార్గాన్ని చూపించిందండి. కనుక దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆ యొక్క కనాను ప్రాంతానికి చేరాలి, దేవుణ్ణి మహిమపరచాలనే ఆలోచన ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నారు కనుకనే దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి వెలిగిస్తూనే వచ్చారండి. వారికి మన్నాని ఇచ్చారు. వారి చెప్పుల వారు కూడా అరిగిపోవాలి. హల్లెలూయా. కనుక మనము కూడా దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉంటే దేవుడు నిరీక్షణ ఫలాన్ని మనకు దేవుడు దయచేస్తాడు. తద్వారా మన కుటుంబంలో ఉన్నటువంటి ఏమి సమస్యలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు దేవుడు తీసివేసి దేవుని కొరకు ఎదురు చూసే స్థితి నువ్వు కలిగి ఉన్నావు కనుక నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్. 4వ పాయింట్ మనం చూద్దాం. 4వ మాట, మనము దేని కొరకు ఎదురు చూడాలన్నది 4వ మాట, న్యాయ తీర్పు కొరకు ఎదురు చూడాలండి. న్యాయముగా బ్రతుకుట కొరకు ఎదురు చూడాలి, యథార్థముగా జీవించడం కొరకు ఎదురు చూడాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండటం కొరకు ఎదురు చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనాన్ని ఎవరైనా చదవగలరా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండును. హల్లెలూయా. కనుక న్యాయము బలమైనటువంటి తీర్పులకు భయముతో మనం ఎదురు చూడాలి. అంటే ఒకానొక రోజు మనము దేవుని ఎదుట మోకాళ్ళు ఉండవలసిన దినం ఎదురవబోతుంది, రాబోతుంది. కనుక ఈ లోకంలో మనము దేవుని యందు భయము, భక్తి, యథార్థత, నీతి, పరిశుద్ధత, దేవుని కొరకు ఎదురు చూసేటువంటి జీవితం కలిగి ఉంటే న్యాయ తీర్పులో దేవుని వారిగా మనం ఉంటాం. ఈ లోకంలో మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తా ఉంటే న్యాయ తీర్పులో మనము దేవునికి విరోధులుగా ఉంటామని పరిశుద్ధ లేఖనము తెలియపరుస్తూ ఉంటుందండి. కనుక న్యాయపు తీర్పులకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండునని తెలియపరుస్తుందండి. కనుక మనం ఏమి చేయాలంటే న్యాయ తీర్పు కొరకు ఈ లోకములో జీవిస్తున్నప్పుడే, ఈ లోకములో మనము సమయం ఉన్నప్పుడే దేవుని కొరకు భయము, భక్తి కలిగి జీవించగలిగితే ఒకానొక దినమున దేవుని ఎదుట ధైర్యముగా ఉండేటువంటి స్థితి దేవుడు వంటి వారికి దయచేస్తానండి. ఈ లోకంలో మనకి ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తే దేవుని ఎదుట మనం నిలబడలేం. అందుకనే ధనవంతుడు లాజరు గురించి మనందరికీ తెలుసుగా. ధనవంతుడు ఎలాంటి వాడు? తిమికస్ అనేటువంటి వ్యక్తి. ధనవంతుడి పేరు తిమికస్ అని చరిత్రలో తెలియపరుస్తుంది. ఆ తిమికస్ అనేటువంటి వ్యక్తి తన కలిగినటువంటి ధనాన్ని బట్టి చక్కగా నా ప్రాణమా తిరుము తాగుతుము అంటూ వేసిన డ్రెస్ వేయకుండా, తిన్న ఆహారం తినకుండా, బంధువులందరినీ పిలిపించుకొని, కుక్క తెచ్చినా, అది తెచ్చినా, పుట్టినరోజు గిట్టినరోజు పండుగలు చేసుకొని అందరికీ తన యొక్క గొప్ప ఖ్యాతిని చూపించి ఉన్నాడు. కానీ దేవుని కొరకు తను ఎదురు చూడలేదు, మరణించాడు. వెంటనే పాతాళంలో కేకలు వేస్తూ ఉన్నాడండి. కానీ దరిద్రమైనటువంటి లాజరు తన శరీర బలహీనత ఉన్న తను ఆ ధనవంతుడు దివికపరిచినటువంటి 2 ముక్కలు తింటున్నప్పటికీ దేవుని యందు విశ్వాసము, నమ్మకము, పరిశుద్ధత, యథార్థత, నీతి, న్యాయము కలిగి ఉన్నాడు. అంతకంటే శ్రేష్టము దేవుని కొరకు ఎదురు చూచు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడండి. అందుకనే మరణించిన వెంటనే ఈ యొక్క దరిద్రమైనటువంటి లాజరు అబ్రహాము నమ్మున ఆనుకొని ఉన్నాడండి. ఈనాడు మనం కూడా ఏదో ఒక రోజు మరణించవలసిన వారమే, అవునా కదా? ఈ శరీరం ఏమంటా ఉంటుందంటే, నీలాంటి వాడు లేడురా బాబు, నువ్వు నాకు చేతనైతే ఇంకా నీవు 150 సంవత్సరాలు కూడా బతకాలం అంటది. వస్తుందే, ఎప్పుడు ఏమి సంభవించిందో మనకి తెలియదు. మన జీవితం ఎలాంటిదంటే నీటి మీద బుడగ లాంటిదండి. కొంతసేపు కనబడి ఎంతలోనే మాయమే ఆవిరి వంటిది మన జీవితం.
కనుక ఆ మైకేల్ జాక్సన్ అనేటువంటి వ్యక్తి తన జీవితంలో 150 సంవత్సరాలు బతకాలని పంటికి ఒక డాక్టర్, కంటికి ఒక డాక్టర్, జుట్టుకు ఒక డాక్టర్, అన్నానికి ఒక డాక్టర్, ఇక అవయవంలో ఎన్నోనే చూడండి అన్నిటికీ ఒక డాక్టర్ పెట్టుకున్నాడు. ఎందుకంటే తన కాడ బాగా ఉందగా, ఏముంది, డబ్బు ఉంది. కానీ తను ఏం లేదంటే దేవుని వరకు భయము భక్తి కలిగి ఉండాలనేటువంటి అట్టి నిరీక్షణ జీవితం కలిగి ఉండలేదు. అన్నిటికంటే శ్రేష్టము దేవుని వరకు ఎదురు చూద్దాం అనేటువంటి ఆలోచన లేడు. లోక సంబంధమైనటువంటి స్థితిలో, ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. నేను ఈ ప్రపంచాన్ని శాసించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఇదిగో దేవుడు ఉన్నాడు, దేవుడి కొరకు జీవిస్తే, దేవుడి కొరకు బ్రతికితే, దేవుడి కొరకు ఆలోచన కలిగి ఉండి నా జీవితాన్ని మార్చుకుంటే దేవుడే నా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాడు. నా బ్రతుకు దినములంతా కృపాక్షేమములు వస్తాయని ఆలోచన లేదు. అందుకని ఏమైపోయిందంటే మధ్యలోనే ముగించబడింది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము న్యాయ తీర్పు కొరకు ఎదురు చూడాలండి. న్యాయం తీర్పు అనేది ఒకటి ఉంది. ఆ రోజు న్యాయ తీర్పులో నా ప్రభు ముందు నేను నీతిగా, నమ్మకంగా, విశ్వాసంగా, పరిశుద్ధంగా ఉండాలనే ఆలోచన మనకు నిత్యం ఉంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటాం. మన మాట బాగుంటుంది, మన ప్రవర్తన బాగుంటుంది, మన క్రియలు బాగుంటాయి. ఇటు రీతిగా మనం ఈ లోకంలో దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మనం జీవిస్తే దేవుడు చూచుచూ ఉన్న దేవుడు, ఆయన ఇష్ట ప్రకారం మనం జీవిస్తున్నాం కనుక మనకు కావలసినటువంటి గొప్ప కృపావరములు దేవుడు దయచేయును గాక. ఆమె కనుక న్యాయ తీర్పు కొరకు ఎదురు చూసేవారుగా దేవుని బిడ్డలు ఉండాలి. చివరిగా 5వ మాట, మనందరం అసలు దేని కొరకు ఎదురు చూడాలంటే మనము ఉండబోవు పరలోకము కొరకు ఎదురు చూడాలండి. మనందరి కొరకు స్థలాలు సిద్ధపరిచి దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి పరలోకములో మనందరం ఉండటానికి దేవుని కొరకు ఎదురు చూసేవారమై ఉండాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నామండి. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కొంతకాలం మాత్రమే ఈ ప్రాంతంలో మనం నిలవగలం, ఉండగలం, బ్రతకగలం. ఇదిగో నేను 100 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ లోకాన్ని నేను విడిచిపెట్టినట్టే కుదిరే పని కాదు. అందుకని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది, నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదండి. ఇదంతా యాత్ర జీవితమే. ఇదంతా దేవుని కొరకు మనం ఎలా జీవించాము, ఎలా జీవిస్తున్నాము, ఎలా జీవించేటటువంటి ఈ క్రియలు దేవుని దగ్గరికి వెళ్తాయి. కానీ మనం వస్తాయి ఏం తీసుకొని రావు, వెళ్తాయి ఏమి తీసుకొని వెళ్ళలేము. కానీ మనం జీవించిన క్రియలు దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తామండి. కనుక ఈ లోకం అనేటువంటి పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోతున్నటువంటి పరలోకమైనటువంటి పట్టణం కొరకు ఎదురు చూచేటువంటి వారిగా మనము ఉండాలండి. అక్కడ ఆకలి దప్పికలు ఉండవు. 1000 సంవత్సరాలు ప్రభువుని కనులారా చూస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, కొనియాడుతూ, ఘనపరుస్తూ, దేవుణ్ణి చెప్పడానికి, దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయం చెప్పసకే కానీ ఆత్మీయమైనటువంటి ఆనందముతో ప్రభువుని ఆనందించేటువంటి కృప దేవుడు మనకు దయచేయాలని ఆలోచన కలిగి ఉన్నాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకము శాశ్వతం కాదు కనుక పరలోకము శాశ్వతమై ఉన్నది. పరలోకం పట్టణము చేర్చబోటుకు మనం దేవుడి కొరకు ఎదురు చూద్దాం. అందుకని ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో, ఈ పరిశుద్ధ దిన రోజు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. దేని కొరకు నీవు ఎదురు చూస్తున్నావు? మనం అసలు దేని కొరకు ఎదురు చూడాలని తెలియపరిచాడు. మొదటిగా ప్రభు కొరకు మనం ఎదురు చూడాలి, రెండవదిగా ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి, మూడవదిగా నిరీక్షణ ఫలము కొరకు ఎదురు చూడాలి, నాలుగవదిగా న్యాయ తీర్పు కొరకు ఎదురు చూడాలి, ఐదవదిగా మనం అందరం ఉండబో పరలోకపు పట్టణము కొరకు ఎదురు చూడగలిగితే తప్పకుండా మన దేవుడు మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, విధేయతను బట్టి, తన మీద మనకు ఉన్నటువంటి ప్రేమను బట్టి మనందరినీ కూడా మనకు కలిగిన స్థితిగతుల్లో, మనకు కలిగిన పరిస్థితుల్లో, మనకు కలిగిన జీవన విధానాల్లో మన పరిస్థితులను మార్చి ఉన్నతమైనటువంటి కృపతో మనందరినీ పరలోక రాజ్యముకు దేవుడు చేర్చును గాక. ఇప్పుడు ఈ లోకంలో మనం దేవునికి ఇష్టమైనటువంటి జీవితము జీవించగలిగినప్పుడు పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని చేరుస్తాడండి. కనుక ఒకవేళ ఈ క్షణమున నీవు దేవుని గురించి ఎదురు చూస్తున్నావు, లోక సంబంధమైనటువంటి దాని గురించి, ఇప్పుడే దాని నుంచి విడుదల నీవు పొందుకొని నిన్ను సృష్టించిన, నిన్ను పోషిస్తున్న, నిన్ను కాపాడుతున్న, నిన్ను బలపరుస్తున్న దేవుని వైపు నీవు ఎదురు చూడగలిగితే నీ జీవితాన్ని, నీ స్థితిగతుల్ని ఆశీర్వాదకంగా మార్చి ఆయనతో ఉండేటువంటి గొప్ప దేవుడు వారికి దయచేయును గాక. ఆమె పరిశుద్ధాత్ముడి మాటలన్నింటినీ మన వినికిడిలో ఆశీర్వదించి ఫలభరితంగా
దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనం దేని గురించి ఎదురు చూస్తున్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, ఇదిగో ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మొదటగా నీ దాసుల ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. రెండవదిగా ఇప్పుడు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, దేని కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, అసలు దేని కొరకు ఎదురు చూడాలని తెలియపరిచావు తండ్రి. కనుక ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు లోక సంబంధమైనటువంటి విషయం గురించి ఎదురు చూడకుండా మీ కొరకు ఎదురు చూసేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, మీ రాజ్యం కొరకు ఎదురు చూసే కృప దయచేయండి ప్రభా. ఇదిగో మీ తండ్రి ఫలమును పొందుకుంటూ, నిరీక్షణ ఫలమును పొందుకుంటూ కృపతో నడిపించమని అటు కొరకు ఎదురు చూసే కృప దయచేయండి తండ్రి. న్యాయ తీర్పు కొరకు నాయన తండ్రి ఎదురు చూసేటువంటి ఆ భక్తి దయచేయండి, ఆ భయము దయచేయండి ప్రభా. ఇదిగో మేమందరం నాయన తండ్రి ఉండబోవు పరలోకములో నాయన తండ్రి ఉండటానికి దాని కొరకు ఎదురు చూసేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, మమ్మల్ని అందరినీ మీరు పరలోకం తీసుకెళ్లాలని, ఈ లోకము పాపముగా ఉన్నప్పుడు పరిశుద్ధమైనటువంటి మీరు ఈ లోకానికి తండ్రి నరరూపిగా మనిషిగా వచ్చిన్నారు తండ్రి. మా పాపముల కొరకు మీరు నిందించబడ్డారు, దూషించబడ్డారు, అవమానం చేయబడ్డారు, హేళన చేయబడ్డారు, మరణించారు ప్రభువా. మా కొరకు మాకు పునరుద్ధాన శక్తిని దయచేయాలని మరణించి మరలా మూడవ దినమున మీరు నాయన తండ్రి పునరుద్ధానుడు అయి ఉన్నారు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఇప్పుడు మా కొరకు స్థలాలు మీరు పరలోకంలో సిద్ధపరుస్తున్నారు కనుక ఆ స్థలము నేను పొందుకుంటే చాలనేటువంటి అట్టి విశ్వాసము, వ్యక్తిగత జీవితము, నీ బిడ్డల జీవితంలో మీరు మీ కొరకు ఎదురు చూసేటువంటి అట్టి గొప్ప కృప నీ బిడ్డల జీవితంలో మీరు ఇప్పుడే దయచేయుదురు గాక. నా దేవుని కొరకు నేను ఎదురు చూడాలనేటువంటి అట్టి విశ్వాసం నీ బిడ్డకి మీరు దయచేయుదురు గాక. ఇదిగో ఈ లోకము శాశ్వతము కాదు, పరలోకంలో నేను చేర్చబడాలనేటువంటి అట్టి పరలోక సంబంధమైనటువంటి కృపావరములతో నీ బిడ్డలు ఎదురు చూసేటువంటి అట్టి గొప్ప భక్తి నీ బిడ్డల జీవితంలో మీరు నేను తండ్రి ఏర్పరచుదురు గాక. ఇదిగో ప్రభా, మా కొరకు తండ్రి మీరు మరలా రెండవ రకాలుగా రాబోతున్నారు తండ్రి. మీతో పాటు కొనుక్కోబట్టడానికి మీ కొరకు ఎదురు చూసేటువంటి కృప దయచేయండి తండ్రి. ఇదిగో నా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుకుంటారు, నూతన ఆత్మీయత పొందుకుంటారు, నూతనమైనటువంటి కృపతో నింపబడతారని మీరు తెలియపరిచారు. అంటే నూతన బలము, నూతన కృప, నూతనమైనటువంటి నిబంధన బిడ్డల పక్షాన్ని స్థిరపరచండి. ఈ ప్రాంతంలో ఏకిపిస్తున్న బిడ్డల జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ దుఃఖములు ఉన్నాయో, ఎటువంటి ఇబ్బందులు ఉన్నారు, ఎటువంటి అనారోగ్యంలో ఉన్నారు, ఎటువంటి ఆర్థిక స్థితిలో ఉన్నారు, సమస్తము చూస్తున్న దేవా, ఈ ప్రార్థన ముగించేలోపు నీ బిడ్డల జీవితంలో ప్రతి బంధకాల నుంచి మీరు విడుదల దయచేయుదురు గాక, నీ కృపలో జరిగించుదురు గాక. ఇదిగోని బిడ్డలు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు నా ప్రభు కొరకు నేను ఎదురు చూడాలన్నటువంటి అట్టి విశ్వాసము నీ బిడ్డల జీవితంలో మీరు రుడిపరచుదురు గాక. మీరు తోడే ఉండి కుటుంబాలు కట్టి వారి సమస్యలు తొలగించి నీ కృపలో, నీ దయలో తండ్రి నీ కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలుగా మేము అందరం ఉన్నాం కనుక మా కొరకు నాయన తండ్రి మీరు నాయన తండ్రి ఆలోచన కలిగి నీ ప్రేమతో, నీ కృపతో, నీ కాపుదల్లో మమ్మల్ని మీరు నింపి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడినట్లయితే మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి. ముచ్చనల్లో మరి సువార్త కూడుకుంది కలగపేటలో. మరి అక్కడ మెసేజ్ మరి ప్రభు ద్వారా మరి నన్ను సిద్ధపరిచేశాడు సావుకుడు. మరి మనం కూడా ఏప్రిల్ నెలలో మరి చిన్న కొడుకు పెట్టుకుందాం. మరి దాసుడు మొత్తం మాట్లాడతాడు. తప్పక వచ్చే నెల ఏప్రిల్ కదా, ఏప్రిల్ అయిన తర్వాత ఏప్రిల్లో మనం మే నెలలో ప్రారంభించుకుందాం. మొదటి వీక్లో మరి ఒకరోజు సువార్త కూడిక ప్రార్థన చేయండి తప్పక. మరి రేపు నుంచి మరి అందరూ కూడా మరి ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు మాత్రం 10 గంటలకు రావద్దు. పని చేసుకోండి. ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నవారు తప్పక మరి 40 దినాలు మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్, గుడ్ ఫ్రైడే మరి ఏప్రిల్ 18 తారీఖున, ఈస్టర్ 20 తారీఖున, ఆ 2 దినాలు కూడా ఆదివారం వచ్చింది కాబట్టి ఈస్టర్, గుడ్ ఫ్రైడే రోజు అందరూ కూడా ఎవరు ఏ పనికి వెళ్ళకూడదు. వచ్చే నెల మరి మూడో శుక్రవారం ఏప్రిల్లో మరి తప్పక అందరూ మనం పాల్గొన్నాం. ఆ దినమున మరి ఉదయం 9 గంటల నుంచి మరి మధ్యాహ్నం 3 గంటల వరకు మరి 7 సేవకులు 7 మాటలు మనకు అందిస్తారు. తప్పక ప్రార్థన చేయండి. రేపు అవకాశం ఉంటే మీరు రావడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి,
గొప్ప దేవుడు ఆశీర్వాదతుడు ఆశీర్వాదికారి సజీవుడా ఉన్నవాడా అనువాడా ఆది అంతం కలిగిన వాడా ప్రభువానికి స్తోత్రములు 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 తెలుస్తున్నాం దేవా. నిరంతర దాసులు చక్కని సందేశాన్ని అందించారు. దేవానికి వందనాలు తెలుస్తుంటున్నాం. మీ దాసులు కుటుంబాల సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మాతో కలిసిన ఆయన పరిచయంలో ముందుకెళ్తున్న నీ బిడల బట్టే నీ స్తోత్రములు తెలుస్తున్నాం ప్రభు. ఆ కుటుంబాలలో ఉన్న గలిబిలి కవరాలు అప్పుల రోగాలు సమస్యలు అనేకమైనవి సాతాను శోధిస్తున్నాడు. సాతాను కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నాడు ప్రభువా. వాడి క్రియలు ఎదిరించడానికి ప్రభువా మీరు సర్వ కవచం ధరించిన సహాయం చేయండి ప్రభువా. ధరించబడిన వారు అనేక మంది ఉన్నారు. ఏ విధంగా ఎదిరించాలో ఏ విధంగా పోరాడాలో ప్రభువా బిడ్డలు నేర్పించండి. ఉపవాసముతో కన్నీటితో ఏకాంత ప్రార్థన గురుసు ప్రార్థన సంఘ ప్రార్థన కలిగి ఉండే కృపదయం చేయండి. దేవానికి వందనాలు తెలుస్తున్నాం. వచ్చే నెలలో నిదాసుని మరి సంఘంలో నిలకపేటలో మరి సువార్త కొడుకును నిదాసు సిద్ధపరుచున్నాడు ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకుని అక్కడ ప్రభువా కొన్ని ఆత్మలు రక్షించబడాలి ప్రభువా. ఆశ ఏంటో ప్రభు సహాయం చేయండి. నీ పరిచయం జరుగుతుంది ప్రభా. నిదాసును అభిషేకం చేయించండి ప్రభా. నీకు వందనాలు తెలుస్తున్నాం ప్రభా. సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నేను కాలంలో సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవునేరంలో అలా 19లో పరిచయం ఆగిపోయింది ప్రభా. అక్కడ బిడ్డలు ఉన్నారు, వాళ్ళు దర్శిస్తున్న అప్పుడప్పుడు ఆయన నీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు తెలుస్తున్నాం. ముగ్గురు వచ్చిన సంఘం గురు ప్రార్థన చేస్తున్నా ప్రభా. 10 కుటుంబాలు ఉన్న ప్రభు బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వృద్ధులను బట్టి చిన్న బిడ్డలను బట్టి గర్భశీలను బట్టి ఈ వారం కార్యాలను ప్రార్థన చేసి వారికి సహాయం చేయండి. ఇంకో పిల్లలు ఉన్నారు, పిల్లలకు సహాయం చేయండి ప్రభు. ఆ సంఘం ఉన్న 10 బిడ్డలు పేరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన పేరు జ్ఞాపకం చేసుకోండి. నీకు ఎత్తుపట్టుకోండి ఆయన. నీ పరిచయం కూడా అంతపడిన పాల్గొని మీరు జ్ఞాపకం చేసుకోండి. రెట్టి మీరు సహాయం చేయండి, రెట్టి పాల్గొని దయచేయండి. మీరే దీవించి పంపించమని నీ చిత్తమైతే నీ రామరాష్ట్రమైతే మళ్ళీ రేపు ఆయన కలుసుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యుల సహవాసనిది మనకి సంఘానికి సకల పరిస్థితులకు సదాకాలము తోడే నడిపించి బలపరిచి ఆదరించును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలు. మనం రేపు 9:30 మనందరము మందిరంలో కలుసుకుందాం.